ఆదిత్య. yes sir. సందీప్. present sir. సూర్యకిరణ్. yes sir. శ్రీకాంత్. yes sir. అపూర్వ. present sir. వెళ్ళు. చూడండి పిల్లలు, మీరందరూ బాగా చదువుకోవాలి. అప్పుడే మీ స్కూల్కి గౌరవం, మీ మాస్టర్కి గౌరవం. అర్థమైందా? ఒరే సుమతక్క రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చి ఇదే మాట చెబుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకో? మాస్టర్ కి సుమతక్కకి లవ్వురా లవ్వు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీ ఇద్దరికి విడుదల. అదట్రా, ఇంకెప్పుడు జైలుకు రాకండి. మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక. సార్, తమకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాగా తెలుసట. నేను ఒక బీభత్సమైన గాయకుడని తమకు తెలుసు. తమ ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే అక్కడ కూడా కన్నం వేయడానిక? సంవత్సరం పాటు జైలుకు రాకుండా ఉంటే రాసిస్తాను. ఇది తీసుకుని సంతకం పెట్టండి. ఇదిగో గోవిందం, ఈ లెటర్ వెంటనే పోస్ట్ చేయి. బ్రతికుండగా అంతే బాగుంటుంది. ఎవరి సార్? మా దూర బంధువు రామ్మూర్తిని 50 లక్షల ఆస్తిపరుడు. వారసులు ఎవరూ లేరు. ఉన్న ఒక్క మగ మనవడు 30 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఇంతవరకు చూసి ఈనాపోతున్నాడు. లక్షలాస్తి దేవాలయం పాలు కాబోతుంది. ఏదో చివరిసారి చిన్న పరామర్శ రాశాను, అందితే బాగుంటుంది. అలాగే సార్. ఈ రిక్షాలు కొట్టేసి ఎంతకాలం లాగుదాంరా? ఏం పర్లేదురా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీట్ అవుతాను, ఛాన్స్ అడుగుతారు. అప్పుడు నువ్వేనా సెక్రటరీ? అది కాదురా, నువ్వే ఒక రికార్డింగ్ థియేటర్ కట్టావనుకో, ఆ బాలుయే నీ థియేటర్కి వస్తాడు. ఆయనకు నువ్వు ఛాన్స్ ఇవ్వచ్చు, నువ్వే నీ థియేటర్ లో పాడుకోవచ్చు. వీడికి డబ్బులు, నాకు రికార్డింగ్ థియేటర్. అది కాదురా, జైలరు చావు బతుకుల మధ్య ఉన్న ముసలి రామ్మూర్తి గురించి చెప్పలేదు? అవును. ఆ మూగ మనవాడు నువ్వే కాదు. 30 ఏళ్ల క్రితం పోయినాడు, ఏం గుర్తుంటాడు? నువ్వు మూగవాడిగా నటిస్తే చాలు. బాలు, రికార్డింగ్ థియేటర్, ఛాన్స్, ఫ్యాన్స్, డబ్బు బాగానే ఉంది. మరి ముసలాడి అడ్రస్ ఎలారా? ఇదిగో సెంట్రీ దగ్గర కొట్టేశాను, అడ్రస్ పట్టేశాను. మనవడు రాడు, గినవడు రాడు, ఏ గంటల్లో ఉన్నాడు. ఆస్తి రామాలయానికి రాంచిస్తే ఏంటంటే రామాలయం? ఆయనకి శివుడు అంటే ప్రాణం. ఆస్తిని శివుడికి రాస్తేనే ఆ ప్రాణం తృప్తిగా పోతుంది. గాడిదలో వస్తున్నాడు. మోగోడా ఎక్కడున్నావురా? ఆయన మోగమనోడు. ఏమండో, మీ మూగమనోడు వచ్చాడు, మీ మనవడు వచ్చాడు. బాబా బాబా మోగోడా, మోగబాబు వచ్చావా? 30 ఏళ్ళ నుంచి ఏమైపోయావురా? జీవిత ఖైదీ కూడా 14 ఏళ్ళకే కదరా విడుదల. ఏంటి ఖైదీ విడుదల అంటాడు? ముసలాడు కనిపెట్టేశాడా? ఎప్పుడైతే ఏమిలండి, వచ్చాడుగా, కంగారు పడుతున్నాడు. మనసారా కౌగిలించుకుని వదిలిపెట్టకండి, పట్టుకోండి. ఏమిటి బాబు, ఏమిటంటాడు? ఇందాక ఈయన మాటల్లో పట్టుకోండి, విడిచిపెట్టకండి, ఈయనకి ఇష్టం ఉండవండి. తాతయ్య గారిని కదా పట్టుకోమంది, పోలీసులు కాదు కదా. మళ్ళీ బెబ్బ అంటాడు. మా వాడికి పోలీసులు జైలు అంటే కూడా గెట్టవండి. బాబు, నా జబ్బు విషయం నీకు ఎలా తెలిసింది? ఏమిటంటాడు? జైల్లో కల్లోకి వచ్చిందంట. అదే బాబు రక్త సంబంధం. నేను దుప్పటి కప్పుకోకుండా పడుకున్నప్పుడు నా ఆత్మ లేచెళ్ళి నా మనవడి కల్లో చెప్పిందన్నమాట. ఆత్మని బొంద. ముందు నువ్వు బకెట్ ఇప్పుడు దన్నేస్తారా ముసలోడా? బాబా, ఏమిటి ఆలోచిస్తున్నావు బాబు? నీకు తొందరగా నయం కావాలని భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాడు. ఇంకేం నయం, డాక్టర్ డేట్ కూడా పెట్టేశాడు. ఎన్నాళ్ళకి డేట్ ఎట్టారని అడుగుతున్నాడు. 10 రోజులు. ఏమిటా ఆనందం? తను చచ్చినా మిమ్మల్ని చావనివ్వను అంటున్నాడు. ఏమిటంటున్నాడు? తాతకి వారసుని మనవాడిని నేనున్నాను కదా, వీళ్ళంతా ఎందుకు ఎళ్ళమను అంటున్నాడండి. వెళ్ళండి బాబు, కబురు వచ్చాక వద్దురు గాని. ఏమిటి బాబు?
స్థిరాస్తులు కాక బ్యాంకులో ఎంత డబ్బు ఉంది అని అడుగుతున్నాడు. 20కి పైనే ఉంటుంది. అబ్బే అబ్బే ఏమిటి? బ్యాంకులో దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బు ఇంటికి తెస్తే తనే నొక్కేస్తానంటున్నాడు. కాళ్ళు కాళ్ళు కాళ్ళు. తాతగారు, ఇక నుంచి మీ మనవడు మీ సకల సేవలు తనే చేస్తాడు. మా మాధవరావు అన్నయ్య మనసు మార్చుకోవడం లేదు. ఎప్పుడు మారుతాడో ఏమిటో. మారడానికి మనిషి అయితేగా, డ్రా ఎందుకు మారుతుంది? రాజా అన్నయ్య అయినా మంచి మనసు మార్చుకోకుండా ఉంటే చాలు. అంత సులభంగా మారళ్లే మీ రాజా అన్నయ్య. బాగుందా ఈ లంగా? ఎక్కడ కొన్నా? బాగుందా? నా లంగా మీ రాజా అన్నయ్య చేత కొనిపించా. నీకు కావాలంటే చెప్పు, కొనిపిస్తా. నాకొద్దమ్మా. ఎందుకు? అడుగు మీ రాజా అన్నయ్య. చిన్నొడ్డి పొడ్డిచ్చేస్తాను, పట్టుకో. ఎక్కడికి? బట్టల షాప్ కి. నీ పెళ్లికి బట్టలు కొనాలా? కాదు, మన కార్యానికి నీకు పట్టు పంచుకుందామని. నా కదలే, మీ చెల్లెలు ఇలాంటి లంగా అడిగింది, కొనిద్దామని. దానికి నువ్వెందుకు? అలాంటిది నేను కొని పంపిస్తా. ఆ లంగా ఇవ్వు. అయితే సరే. ప్లీజ్, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ఇప్పి పంపు. హాయ్ బేబీ. ఏమ్మా శాంతమ్మా, రాజాబాబుని త్వరగా పెళ్లి చేసుకుని సంవత్సరం తిరగకుండా బిడ్డను కానివ్వండి. రాజాబాబుకి పిల్లలంటే చాలా ఇష్టం. ఏం బావా, పెళ్ళయ్యాక పిల్లల కండానికి సంవత్సరం కావాలా? 10 నెలలు చాలదు. నువ్వు 5 నెలలకే కంటావు. సంవత్సరానికి 3 కాన్పులు, కాన్పుకు 3. ప్లీజ్, ఇంతకంటే అడక్కు. బాబు, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఇది తీసుకెళ్ళి మీ నాన్న చూడకుండా నేను ఇచ్చానని చెప్పి సుమత తెగివ్వు. అలాగే. బాబు, ఇది ఎక్కడుంది? అత్తయ్య, రాజా బాబాయ్ నీకు ఇమ్మన్నాడు. ఏమిటది? సుమతి, వాడు నీకు ఇది ఎందుకు పంపించాడు? లేదు, నేనే అడిగాను అత్తమ్మని, కొని పంపించింది. పార్వతి, మొన్న పళ్ళు పంపినప్పుడే చెప్పాను. మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. తను చేరుకున్నప్పుడు తనే ఇవ్వచ్చుగా. అడ్డమైన వాళ్ళతో పంపటం ఏమిటి? అదేమిటండి, పెద్దదని ఆలోచించకుండా బుద్ధి లేదంటారేమిటి? అమ్మా పార్వతి, ఈ 2 నెక్లెస్ సెట్ లో నీకేది నచ్చిందో తీసుకోమ్మా. అత్తయ్య, ఇవ్వదలుచుకుందేదో ఇలా నువ్వే తీసుకొచ్చి ఇవ్వచ్చుగా. ఆ రాజాగారితో పంపటం నన్ను వ్యధం చేయటానికా? నేను పంపానా? లేదు బాబు. పంపలేదా? వెళ్ళి అది వాడు మొహాన్ని కొట్టి అడగాల్సింది వాడు మొహాన్ని అడిగేస్తా. వెళ్ళు. ఏమమ్మా సుమతి, ఏం జరిగింది? నాకు లంగా గుట్ట కొనివ్వమని నిన్ను ఎప్పుడైనా అడిగానా? మన ఇళ్ల మధ్య గొడవలు తెలుసు కూడా ఇంకా కక్షలు రెచ్చగొట్టడానికి అయితే నేనేం అనాథను కాను. నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్లకు నచ్చింది కొనిపెట్టడానికి నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. ఇంకెప్పుడు పంపించకు. ఆడపిల్లలు ఉసిరి పడితే మీరు బాగుపడరా? ఏంట్రా మాకు చేపలు పెడతావు? కక్షలతో కొట్టుకునే వాళ్ళు కొంతమంది, కలిసిపోవాలని కొట్టుకునే వాళ్ళు కొంతమంది. నేను బ్రతికుండగా ఈ 2 ఇళ్ళు కలవా, ఈ 2 ఇళ్ళు కలవా. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్టేసి ఉంటాడు. దీంతో కలిపి 4. అవును, మొత్తం ఆస్తులన్నీ రాశావా? ఇదిగో ఈ ఇంటితో 4 ఇళ్ళు, ఓ కొబ్బరి తోట, 50 ఎకరాల పొలం, 60 దున్నపోతులు, 20 గేదెలు, మీ మామ సమాధి, నువ్వు.
ఆఖరికి నాకు ఇదే అలవాటు అయిపోయాడు. ఆస్తి ఊరికి వస్తాను అనుకున్నాటి. అవును, ఈ ఆస్తులను నమ్మడానికి బ్రోకర్ని నేను చూసా. అదంతా తర్వాత, ముందు మన వాటాయంతో చెప్పు. మొత్తం సెటిల్ అయ్యాక ఎంతో కొంత పడేస్తారా? అదేం కుదరదు. ఇక్కడ ఉన్న ఇల్లు గిల్లు నువ్వు తీసుకో, బ్యాంకులో ఉన్న నగా నట్టం నాకు ఇచ్చే, వెళ్ళిపోతాను. అంటే చేతి కింద క్యాష్ అంతా నీకు, ఇలా పాడుపడి ఉన్న కొంపలన్నీ నాక. అంటే ఎప్పుడు నేను బెబ్బెబే అంటే ఇక్కడే పడి ఉంటారా? ఒరేయ్, అసలు నీకు వాటర్ లేదు గెట్టలేదు బా. అయితే నీ బేబే నాటకం ఊరంతా చెప్పేస్తాను. బ్లాక్ బెల్ చేస్తావరా? బ్లాక్ నా కొడ. ఎవర్రా ఈ కళ్ళజోడు? ఏమండి, మీది ఊరేనా? అవునండి. బేబే పాపం మోగవాడా? అవునండి. ఏమన్నా సందాలు ఇస్తే ఇచ్చుకోండి, పాపం అనాథ. బేబే బేబే ఏమంటున్నాడు? ఇచ్చేదేదో బ్లాక్ లో ఏమంటున్నాడు. రాజారావు గారి ఇల్లు ఎక్కడండి? ఇంతకీ మీరెవరు? బేబే నేను రాజారావు గారి ఇంటికి వచ్చాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తే ఇస్తాను. ఇలా తిన్నగా వెళ్ళి పక్కకి తిరిగితే గోడ అవతల తెల్ల బిల్డింగ్. థ్యాంక్స్. సాయంకాలం చందాలి. రాజారావు ఇంటికి అమ్మాయా? మీ అమ్మాయిని రాజాకి ఇవ్వబోతున్నారు. రాజా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. నాకు అనుమానం వచ్చింది. నా అనుమానం మీ చెవులు వేద్దామని వచ్చాను. ఇలాంటి తప్పుడు తుమ్ములు నా ముందు తుమ్మావంటే మళ్ళీ తుమ్మడానికి ముక్కుండదు, జాగ్రత్త. తుమ్మాల్సింది తుమ్మాను, వినకపోతే నాకే. ఏంటి శాంతి, ఈవేళ ఎప్పుడు వచ్చావు? ఎవరో చుట్టం వచ్చిందని తెలిస్తే చూసి పోదామని వచ్చాను. చుట్టం కంటే ఎక్కువ రాధాని నా క్లాస్మేట్, మంచి హుషారైన ఫ్రెండ్లే. ఆహా, నా పేరు శాంతి, మా బావకు మరదల్ని. చెప్పు చెప్పు చెప్పు. అవునవును, ముద్దల మధ్యల మరదలు, పసపెట్టలా బాగుద్ది మరదలు. మేమిద్దరు పెళ్లి చేసుకోబోతున్నాం. చెప్పాడా? లేదే. సిగ్గుపడి చెప్పుండడు. నేను చెప్తున్నానుగా. నీకు పెళ్ళయిందా? లేదు. లేదు. నీకు బావ వరుస ఎవరు లేరా? లేరు. ఏ లేరు? ఎందుకు? రాధని కాస్త రెస్ట్ తీసుకొని మెదడు తినేకు. రాధా, గుడ్ నైట్. రాజా, అదేమిటి చాలా కాలం తర్వాత కలిసాం, అప్పుడే గుడ్ నైట్ ఏమిటి? ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. ఇదిగో, నువ్వు ఎక్కడ పడుకుంటావు? ఆ గదిలో. మా ఇంటికి రావచ్చుగా, వేప చెట్టు గాలి ఎంత చల్లగా ఉంటుందో. నాకు ఇక్కడ బాగానే ఉంది. నాకు ఇక్కడ బాగానే ఉంది. ఇదిగో, నేను ఇక్కడ పడుకోనా? ఆడ సాయం ఉంటుంది. శాంతి, అమ్మనొక్కదాన్ని వదిలేసి ఇక్కడ పడుకుంటానంటావేమిటి? వెళ్ళమ్మా, ఇంటికెళ్ళు. చెప్తే విందు, వెళ్ళు. రాధా, నేను ఈ గదిలో పడుకుంటాను. నీకేదైనా అవసరమైతే పిలువు. అలాగే. ఇదిగో, జాగ్రత్తగా పడుకో. దుప్పటి బాగా కప్పుకుని పడుకో. దొరక మాత్రం పెట్టక. నా తండ్రి. ఫోటో బాగా తీయబోయో, జుట్టంతా నల్లగా పడాలి. పొద్దురికి ఇచ్చేయి. రెడీ. ఈ నగలన్నీ మన ఇంటి నగలే. ఈ నగలే కాదు, నా ఆస్తిపాస్తులన్నీ నీకే. నాకు తలకొరుగు మాత్రం పెట్టు బాబు. ఏమిటంటాడు? తలకొరుగు ఎప్పుడు పెట్టాలని అడుగుతున్నాడు. ఈ చిలక ఎప్పుడు ఎగిరిపోతే అప్పుడు. అది మీ మానవుడు మీకు తలకొరుగు పెట్టేంత వరకు నేను దాస్తానులేని తాతగారు. వద్దు బాబు, మీరు చిన్నపిల్లలు, నా దగ్గరే జాగ్రత్తగా ఉండనివ్వండి. ఇదిగో చూడండి, నేను మాత్రం మీరు నిచ్చెన ఎక్కేశారేమో అనుకున్నాను. ఏదో రికవర్ అయ్యారు. కానీ నేను చెప్తున్నాను, మీరు మాత్రం స్వీట్ తినకూడదు, దాని వాసన కూడా చూడకూడదు. ఆ తర్వాత నా పూచి లేదు. ఆగండి, ఆయన స్వీట్ తిన్నాడే అనుకోండి, ఏమవుద్ది? ఏముంది, 10 సంవత్సరాల్లో పోయేవాడు 10 గంటల్లో నిచ్చెన ఎక్కుతాడు. ఏమిటంటాడు? మీరంటనే వెళ్ళకపోతే నిచ్చెన ఎక్కిస్తానంటున్నాడు. మనం సిక్కిపోతున్నాం గానీ ఆడు సావడం లేదు. మాటరా, అవునా? ఓ పని చేద్దాం, ఆడి చేత 10 కిలోలు జాంగ్రీ తినిపిస్తే. అమ్మో, ఇప్పటిదాకా మనం చేసిన దానికి 420 చీటింగ్ కేసే. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి 302 ఊరే. ఊరి కాదు, నా జాంగ్రీ దెబ్బతాడు. ఆగు,
రాత్రి గదికి తాళం వేసింది నువ్వేనా? అవును, నేనే వేశాను. ఇదిగో ఎందుకు వేసావని అడుగుతున్నాను, చెప్పు. ముందు జాగ్రత్త కోసం వేశాను. అర్ధరాత్రి నిద్ర మత్తులో జరగకూడదు ఏమైనా జరుగుతా? తాళాలు వేస్తే జరిగే వాగుతాయా? అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? రాజాని చూడాలని. ఎందుకు? నాకు నచ్చిన మనిషి కనుక. అంత నచ్చిపోవడానికి మా బావ నీకేం వరుస అవుతాడు? అన్నయ్య. పిచ్చిదానా, రాజా ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటాడు. అలా ఊరికే నిన్ను ఏడిపించాం అంతే. మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. మీ పెళ్లి పెద్దని నేనే. వస్తాను.